హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. నేను ప్రణయ్. ముందుగా స్థానిక సంస్థలు ఎన్నికలు త్వరలోనే రాబోతా ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో ప్రధానంగా సర్పంచ్లదే కీలక పాత్ర ఉంటుంది. గ్రామాలకు సర్పంచ్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించే పదవి. మరి అట్లాంటిది సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్న నేపథ్యంలో గ్రామానికి ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకోవాలి, ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి జరుగుతుంది, ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకోవడం వల్ల గ్రామం ఉన్నత స్థాయికి వెళ్తుంది, వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడేందుకు స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ అండ్ ఫైర్ బ్రాండ్ అండ్ దాంతోపాటుగా శ్రీపాత్పల్లి మాజీ సర్పంచ్ కేసీరెడ్డి మనోజ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, చర్చిద్దాం. నిజంగా సర్పంచ్లకు కావాల్సిన లక్షణాలు ఏంటి, వీటన్నిటికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, ఎట్లా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీకు కూడా నమస్కారం. చాలా బాగున్నా. శ్రీపాత్పల్లి మాజీ సర్పంచ్గా, మాజీ సర్పంచ్ కాను, మా మిస్సెస్ సర్పంచ్. సో సర్పంచ్ గా నేనైతే సర్పంచ్ని కాను. సర్పంచ్ కాకపోయినా మీ భార్య సర్పంచ్ అయినప్పుడు ఆల్మోస్ట్ మీరు కూడా ఆ కేటగిరీలో ఉన్న వ్యక్తే కనుక కొన్ని ఇబ్బందులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, గ్రామాల్లో జరిగేటువంటి వాస్తవాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఈరోజు మీతో కొన్ని విషయాలు చర్చించుకుందాం. ముందుగా అసలు ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికల్లో సర్పంచ్ అనే వ్యక్తిని కీలకమైనటువంటి వ్యక్తి. సో అట్లాంటప్పుడు ఎలాంటి వ్యక్తిని ప్రజలు ఎన్నుకోవాలి, ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోకూడదు? కామన్ గా సర్పంచ్ గా కాదు, మరి ముందే చెప్తున్నా, సర్పంచ్ భర్తగా, ఒక సామాన్య పౌరునిగా, ఒక గ్రామస్తునిగా, ఒక రైతుగా, ఒక బిజినెస్ మ్యాన్ గా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక చదువుకున్నవాడిగా. నేను చెప్పేది ఏంటంటే, ఏ గ్రామం అయినా కూడా సర్పంచ్ని ఎన్నుకునే ముందు చాలా గ్రామాలలో కన్ఫ్యూజన్ ఉన్నది. అరే ఎవరిని ఎన్నుకుందాం, ఎట్లా ఎన్నుకుందాం అన్నది మీరు అన్నట్టు వాస్తవమే. కన్ఫ్యూజ్ ఉంది. జనాలు కన్ఫ్యూజన్లో ఒక్కొక్కసారి అనుకోకుండా కొందరు గెలవచ్చు. కానీ సర్పంచ్ని ఎన్నుకునేటప్పుడు ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిస్తారనే నమ్మకం కూడా నాకుంది. ఎందుకంటే సామాన్యంగా గ్రామాలలో చాలా వారు బయట సిటీలో చదువుకున్న వారి అనుభవంతో ఉండేది ఉంటే, వీరు వారికి ఉన్న పర్సనల్ అనుభవం అంటే వారికి ఉన్న అనుభవం రీత్యా వారు తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఎట్లా ఇస్తారంటే, ఇప్పుడు మీరు గ్రామాలలో చూడొచ్చు, ఒక ఆవును కొనే ముందే ఒక రైతు అది ఎన్ని పాలు ఇస్తుంది, దాని తల్లెవరు, దాని తండ్రి ఏది, అది దాని తల్లి ఎన్ని పాలు ఇచ్చేది అని ఒక దాన్ని ఏమంటారు, దాని ట్రాక్ రికార్డు చూస్తారు. అలాంటప్పుడు మీరు పాలిచ్చే పాడావిని కొన్నప్పుడే అన్ని చూసినప్పుడు, మిమ్మల్ని పరిపాలించే సర్పంచ్నైనా నాయకుడినైనా ఎన్నుకోవాలన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఎన్నుకుంటారు ప్రజలు. సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చేసరికి వారు కరెక్ట్ తీర్పే ఇస్తారు ఎక్కడైనా కూడా. కానీ మనం డిస్కస్ చేద్దాం, ఎలాంటి వారిని అంటే చదువుకున్న వారిని ఎన్నుకుంటే బాగుంటుంది, గ్రామం మీద ప్రేమ ఉన్నవాడిని ఎన్నుకుంటే బాగుంటుంది, గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే తాపత్రయం ఉన్న వాడిని ఎన్నుకుంటే బాగుంటుంది. ఇక ఇలాంటి వారు ఈ లక్షణాలు ఉండి, సుగుణాలు అంటే అబద్ధం మాట్లాడని వారిని, న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే ఉండేవారిని, ఈ కొన్ని గుణాలు, ఇలాంటి గుణాలు ఉన్నవారిని, నీతి నిజాయితీ ధర్మం పాటించేవారిని, చట్టాన్ని గౌరవించేవారిని, ఇలాంటి వారిని ఎన్నుకుంటే బాగుంటుంది. సో ఎన్నుకునేటువంటి దశల్లో కూడా చాలా మంది కొంత బ్లెండర్ మిస్టేక్ చేసి కొన్ని సందర్భాల్లో ఎన్నుకున్నటువంటి సర్పంచులు కూడా పార్టీలు మారిన సందర్భాలు ఉన్నాయి చాలా గ్రామాల్లో. ఒక పార్టీ పైన, ఒక పార్టీ కండవ పైన గెలిచి మరొక పార్టీకి జంప్ అయిన సర్పంచులు చాలా మంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకు ఏం చెప్తారు? ఇప్పుడు పార్టీ అంటే కన్నతల్లి లాంటిది. పార్టీ మారుడు అంటే అది చాలా దానికి భాష ఏంటంటే రాజకీయ వ్యభిచారులు అంటారు. పార్టీ మారే వాళ్ళను, అవకాశాల కోసం పార్టీ మారే వాళ్ళను రాజకీయ వ్యభిచారులు అంటారు. ముందే నీకు పార్టీ మారబుద్ధి అయితే నేను ఎలక్షన్స్ కు ముందే, ఇప్పుడు అవకాశం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇన్ని రోజులు ఒక పార్టీలో ఉండి ఇక నీకు సర్పంచ్ పదవి ఇస్తామని చెప్పి ఆశ పెడతారు చాలా మంది. ఈ పదవి ఇస్తాం, ఆ పదవి ఇస్తాం అని ఆశ పెడతారు. ఇలాంటి ఇక గెలిచిన తర్వాత మారేదే దరిద్రులు ఒకలాగా ఉంటారు. ఇక వాళ్ళనైతే ఇక వ్యభిచారులనాల్లో ఇంకో ఏదైనా పదవనాల్లో మనకు తెలియదు. కానీ గెలవక ముందు అయితే కొద్దిగా బెటర్ అనిపిస్తుంది నాకు, కొద్దిగా బెటర్. వీళ్ళని కూడా నమ్మరా, ఎందుకంటే పార్టీకి పదుల కోసం పార్టీ మారడం ఎందుకు? మీ దగ్గర సత్తా ఉండి, మీ దగ్గర నిజాయితీ ఉండి, మీ దగ్గర అంత దమ్ము ఉండేది ఉంటే మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంటారు. అది డెఫినెట్ గా ఎన్ని 100 మాటలు మాట్లాడినా కూడా ప్రజలకు 100% వాళ్ళు మనకు ఏం చేసిండ్రు, వాళ్ళైతేనే మనకు బాగు చేస్తారు అని చెప్పి
గ్రామం అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ టైంలోనే అభివృద్ధి చెందుతుంది, వీరు అయితే అని ప్రజలకు బాగా మంచి క్లారిటీ ఉంటుందండి. బయట ఎన్నో మాట్లాడుకుంటారు, 100 మాట్లాడతారు. ఎందుకంటే ఎవరి గ్రామాలలో ప్రజలు ఎంత తిరిగలరు అంటే ఎవరి ముందట వాని పాట పాడతారు, ఎవరి ముందట వాని పాట పాడతారు. కానీ ఎలక్షన్ డే రోజు ఓట్లు వేసేటప్పుడు దెబ్బ కొడితే ఎట్లుంటది అంటే ఎవరిని కొట్టాలనో వాడిని కొడతారు, ఎవరిని రక్షించాలనో వాడిని రక్షిస్తారు. ఇది ఈ పూర్తి భరోసా, పూర్తి నమ్మకం నాకున్నది. ఎందుకంటే చాలా చూసిన, నేను గ్రామంలో చూసిన ఏంటంటే మేము అనుకోకుండా యాక్సిడెంటల్ గా సర్పంచ్ అయినాం. ఎవరినో అందరు నిల్చుంటే వాళ్ళ దాంట్లో ఎవరినో ఒకరిని చూజ్ చేసుకుందామన్న పోయిన క్రమంలో నేను గ్రామ పంచాయతీ పోవడం జరిగింది. దాంట్లో అందరినీ కాదని చెప్పి మమ్మల్ని ఎన్నుకున్న గ్రామ ప్రజలందరూ కలిసి ఏకగ్రీవ తీర్మానంతో మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత అనుకోని పరిణామాల వల్ల ఎలక్షన్ కూడా జరిగింది. ఇది ఇట్లా. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు మాట్లాడుకుంటూ పార్టీని మారే వాళ్ళంతా కూడా రాజకీయ వ్యభిచారులు అన్నారు. అసలు రాజకీయ వ్యభిచారులు అంటే ఎవరు? ఇదేనండి, రాజకీయ వ్యభిచారులు అంటే అవకాశాల కోసం, స్వలాభం కోసం, అవకాశాల కోసం, పదవుల కోసం పార్టీ మారే వారిని రాజకీయ వ్యభిచారులు అంటారు. ఏ ఎండకా గొడుగు పట్టే వాళ్ళని రాజకీయ వ్యభిచారులు అంటారు. ఇక రాజకీయం కోసమే బతికి దానికోసం ఎంతటి దిగజారుడు పనికైనా చేయడానే వాళ్ళని రాజకీయ వ్యభిచారులు అంటారు. కామన్ గా మనం చూస్తున్నాం, దాంట్లో చిన్నోడు సర్పంచ్ అనే కాదు, పెద్దోడనే కాదు, ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ అవసరాల నిమిత్తం పార్టీ మారుతున్నారు. ఈ రోజు జై కేసీఆర్ అంటారు, రేపు ఎంబడే పార్టీ కడవగానే కేసీఆర్ లంగా అంటారు. ఎంత దౌర్భాగ్యం! ఒకటే రోజులు ఇంత మార్పు ఎక్కడదండి? బీఆర్ఎస్ పార్టీ అద్భుతం అంటారు, కాంగ్రెస్ పార్టీకి పోయిన నెక్స్ట్ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా అంటారు. అంటే ఇంత దౌర్భాగ్యం ఉండొద్దు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకుడినే, కానీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించాలంటే మనసే రాదు. ఇది దుర్మార్గులు ఎక్కడ వాళ్ళండి? పార్టీలో మొన్నటిదాకా తలిపాలు అయిపోయినట్టు పోయి తలిరొమ్ము గుద్దినట్టు ఇట్లా పార్టీ మారంగానే మళ్ళా ఈ అధినాయకుని దగ్గర మెప్పు పొందడానికి ఆ అధినాయకుని విమర్శించలు స్టార్ట్ చేస్తారు. ఇది ఎంత దారుణం! ప్రజలందరూ చూస్తలేరా? ప్రజలు గమనిస్తలేరా? వీళ్ళకి సిగ్గుండక్కర్లేదా, బుద్ధుండక్కర్లేదా? అదంత మినిమం కామన్ సెన్స్. అవతలోడు తిడుతున్నా కూడా నవ్వుతూ తిరిగే ఇలాంటి వాళ్ళను రాజకీయ వ్యభిచారులు అనుకుంటే ఇంకేమంటారండి? ఇంకొక వర్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు, రాజకీయ బిచ్చగాళ్ళు ఉంటారు. ఇది రాజకీయ వ్యభిచారుల గురించి ఇంత చెప్పి, రాజకీయ బిచ్చగాళ్ళు ఉంటారు. ఈ ఇద్దరిని మాత్రం ఎన్నుకోవద్దు, రాజకీయ వ్యభిచారులను, బిచ్చగాళ్ళను. ఈ బిచ్చగాళ్ళ కేటగిరీ ఏంటంటే రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని చిల్లర వసూలు చేసుకొని, పోలీస్ స్టేషన్ పైరవుల దగ్గర చిల్లర వసూలు చేసుకునేటోళ్ళను, పంచాయతీల దగ్గర చిల్లర వసూలు చేసుకునేటోళ్ళను, పంచాయతీల పేరు పెట్టి వీనికి వానికి గొడవలు పెట్టించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేటోళ్ళను, ఎంఆర్ఓ ఆఫీస్ పేరు చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ పైరవులు అని చెప్పి పైసలు వసూలు చేసేటోళ్ళను, బ్యాంకు పైరవులు అని చెప్పి పైసలు వసూలు చేసేటోళ్ళను. ఈ గవర్నమెంట్ సంస్థలో ఉన్న ప్రతి దాన్ని ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసుకుంటారండి. గ్రామ స్థాయిలో తీసుకొని ఇక దోపిడీ స్టార్ట్ చేస్తారు అన్నట్టు. అమాయక ప్రజల దగ్గర దోచుకుంటారు. ప్రజలు గ్రామస్తులు గ్రామాలలో ఒడ్లు కొనుక్కుంటూ దోచుకుంటాడు, రైతులను పీడిస్తుంటాడు. ఆ రైతు పంట పండిస్తున్న రైతు ఏమో ఎప్పుడో ఒక అభివృద్ధిలోకి రాడు. కానీ మధ్యలో ఉన్న దళారులు, ఈ దళారీ వ్యవస్థ, వాడు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకుంటాడు, ఆస్తుల మీద ఆస్తులు కొనుక్కొస్తాడు. గుడ్డగోసి కట్టుకొని వచ్చినోడు కూడా ఇలా అందరినీ గులాంగిర్లని చేసుకుంటాడు. ఇలాంటి పరిస్థితి పోవాలంటే అలాంటి వారిని కాకుండా మంచి వారిని, ఇప్పుడు బెల్ట్ షాప్ పెట్టుకునేటోడు పోలీసు వాళ్ళతో సంబంధాలు కలిగి ఉంటాడు, ఎక్సైజ్ వాళ్ళతో, వాడు ఊరిని పరిపాలించడానికి చూస్తా అంటారు. ఉసుక దందా చేసేటోడు వాడు కూడా పోలీసు వాళ్ళతో సంబంధాలు, ఈ దందా చేస్తారు కదండి, లంచాలు ఇస్తారు. ఇలాంటి వారు అందరూ కూడా, ఇలాంటి వారిని అందరినీ కూడా దూరం పెట్టాలి. వీళ్ళను ప్రజలు రాజకీయ నాయకుడికి, ఎందుకంటే ఒక మంచి రాజకీయ నాయకుడు వచ్చిండు అనుకోండి, వీళ్ళందరికీ కట్టడే. గ్రామ స్థాయిలో ఒక మంచి సర్పంచ్ వచ్చిండు అనుకో, వీళ్ళందరికీ కట్టడే. ఒక దుర్మార్గమైన సర్పంచ్ వచ్చిండంటే ఈ అందరి దగ్గర నుంచి వీళ్ళు ఊర్లందరినీ పీడించుకొని డబ్బులు వసూలు చేస్తారు. వీళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసేటోడేవాడు ఆ ఊరి సర్పంచ్ అవుతాడు. అలాంటి వారిని కాకుండా మంచి వారిని ఎన్నుకునేది ఉంటే ఊరికి లాభం చేకూరుతుంది. ప్రజలందరూ గమనించాలి. ఇది మీకు పాయింట్ టు పాయింట్ చెప్పిన, పోలీస్ స్టేషన్ అని చెప్పి పైసలు వసూలు చేసే వాళ్ళను, ఎంఆర్ఓ ఆఫీస్ పేరు చెప్పి, బ్యాంకుల పేరు చెప్పి, ఇంకా పైరవుల పేరు చెప్పి ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోతా అని. ఇప్పుడు ఈ చిన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నాయి. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇవి ఇప్పిస్తామని చెప్పి పైసలు వసూలు చేసి, ఇలాంటి వారిని మీరు ఎన్నుకున్నట్టయితే
వాడు ఉత్తగానే సర్పంచ్ లేదు ఏం లేదు, ఉత్త బ్రోకర్ పని చేసి గన్ని పైసలు సంపాదించినాడు. అంటే ఈ స్కీములు ఇప్పిస్తాం, ఆ స్కీములు ఇప్పిస్తాం, ఇండ్లు ఇప్పిస్తాం, అవి ఇప్పిస్తాం అని పైసలు డబ్బులు వసూలు చేసిన వారు ఒకవేళ సర్పంచ్ అవకాశం ఇచ్చేది ఉంటే ఇక మీ కుటుంబాన్ని వాడు ఎక్కడికి తీసుకొస్తాడు? మొత్తం సర్వం దోస్తాడు. ఇంకోటి ఏంటంటే ఊర్లలో కొంత వ్యభిచారం చేసే ఇలాంటి వాడు ఉంటాడు కొందరు, అంటే పక్క వారి భార్యల మీద కన్నే, ఇలాంటి వారిని కూడా దూరం పెట్టండి. ఎందుకంటే అది నువ్వు అట్లాంటి వాడిని తీసుకొచ్చి నువ్వు అధికారంలో కూర్చోబెట్టుకుంటే నీకు ముప్పు అవుతుంది రేపు ఎప్పటికైనా. ఇలాంటి వారిని చాలా దూరం పెట్టాలి. అసలు మీ దృష్టిలో సర్పంచ్ అంటే ఏంటి? మీరు సరే మీరైనా మీ వైఫ్ అయినా సర్పంచ్గా ప్రాతినిధ్యం వహించారు. సర్పంచ్ అంటే ఏంటి? సర్పంచ్కి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి? అసలు సర్పంచ్కి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే అక్కడ ప్రజలకు న్యాయం చేయాలి. ఫస్ట్ ఊరిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యం ఉండాలి. ఊరికి మంచి పేరు తెచ్చే గుణాలు ఉండాలి. సత్యం ఎప్పుడు అది ఎంత ఏదైనా కానీ సత్యమే మాట్లాడాలి. అది ఇట్ లీడ్స్ టు ఎనీ కాన్సిక్వెన్సెస్ అయినా ఉండొచ్చు, కానీ సత్యం వైపే ఉండాలి. అంటే సత్యం వైపు ఉంటే చాలా కష్టాలు వస్తాయి. ఏమంటే ఎమ్మెల్యే చెప్పినట్టు తినకుండా కష్టాలు వస్తాయి. కానీ ఎమ్మెల్యే పెండ తినమంటే పెండ తింటారా? తినొద్దు కదా, తప్పు కదా. ఎమ్మెల్యేని అడిగి ఎమ్మెల్యేను ప్రశ్నించేటట్టు ఉండాలి. ఎమ్మెల్యేను మా గ్రామానికి నిధులు ఇస్తావా సస్తావా అన్నట్టు అడిగే పొజిషన్ ఉండాలంటే నువ్వు క్యారెక్టర్ మెయింటైన్ చేసి దమ్ముగా నువ్వు ఎమ్మెల్యేని ప్రశ్నించి మన గ్రామానికి నిధులు తీసుకురావాలి. అంతే తప్పించి ఎమ్మెల్యే దగ్గర బాంచందూర అన్నట్టుండి కుక్కలాగా ఎమ్మెల్యే చుట్టూ బూట్లు నాకుంటూ ఉన్న వాళ్ళు కాదు. అలాంటి వారు ఉండొద్దు. ఇది సమాజంలో ఏంటంటే అలాంటి వారు దురదృష్టవశాత్తు అలాంటి సర్పంచులు అలాంటి వారే సర్పంచ్లు అవుతున్నారు. ఎమ్మెల్యే దగ్గర చెంచాగిరి చేసిన వాళ్ళే అలాంటి వాళ్ళే జెడ్పీటీసీలు అవుతున్నారు, అలాంటి వాళ్ళే ఎంపీటీసీలు అవుతున్నారు. మళ్ళీ ఇదే ఎమ్మెల్యే మంత్రి దగ్గర చెంచాగిరి చేసిన వాళ్ళు అవుతున్నారు. అదే ముఖ్యమంత్రి దగ్గర చెంచాగిరి చేసిన వాళ్ళు మంత్రులు అవుతున్నారు. ఈ చెంచాగిరి వ్యవస్థ అన్నది పోవాలి. నాయకుడిలాగా ఉండాలి. నాయకుడు గట్టిగా ఉంటేనే మన గ్రామానికి ఏమైనా చేయగలుగుతారు, ఏ గ్రామానికైనా ఏమైనా చేయగలుగుతారు. నాయకుడు నపుసకలింగంలాగా ఉండి ఏ పార్టీ వస్తే ఆ పార్టీలకు దునికేవాడు, ఒక స్టాండ్ మీద ఉండకుండా ఎటు పడితే అటు దునికేవాడు నాయకుడు కాజాలడు కూడా. సో ఒకవైపు రాష్ట్ర రాజకీయాలు కానివ్వండి, మండల కాకుండా ఒక జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి చూసుకుంటే చాలా మంది చదువుకున్నటువంటి వ్యక్తులు రాజకీయాలలోకి వస్తూ ఉన్నారు. కానీ గ్రామాలలో చూసినప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కావచ్చు, ఇప్పుడు కొన్ని గ్రామాలలో చదువుకున్న వారిని ఎన్నుకుంటా ఉన్నారు, కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ని ఎన్నుకుంటా ఉన్నారు ప్రజలు. ఇప్పుడు చదువు రానటువంటి వాళ్ళు కేవలం ఏదో ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఈ దందాలు, ఈ యొక్క సెటిల్మెంట్లు చేసేటువంటి వాళ్ళకి చాలా మందికి అవకాశాలు ఇస్తా ఉన్నారు ప్రజలు. నిజంగా ఇది ఎమ్మెల్యేలు ఇచ్చేటువంటి అలుసుగా భావించాలా, లేదనుకుంటే వాళ్ళు రేపు పొద్దున తీసుకొచ్చేటువంటి ఫ్యూచర్లో గ్రామం నుంచి మాకు కూడా ఇన్ని నిధులు వస్తాయని చెప్పేసి ఎమ్మెల్యేలు కావాలని అలాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తూ ఉంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు దందాలు చేసేటోని ఎక్కడ కూడా ఎలక్షన్లో రానియరు, ఓడగొడతారు ప్రజలు. నేను నా అనుభవంతో చెప్తున్నా. ఈ దందాలు చేసేటోని ఇట్లాంటి రాజకీయంలో రానియరు, ఓడగొడతారు. కాకపోతే వాడు ఏం చేస్తాడంటే అవతల పార్టీల పోటీ ఉన్న వాళ్ళని కొనుడు, లేకుంటే వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వడు, వాళ్ళకి డబ్బులు ఇచ్చుడు, వాడిని కూర్చోబెట్టి ఇట్లా ఏకగ్రీవంగా అయ్యేటట్టు అవ్వడు, ఇలాంటి పనులు చేస్తుంటారు ఇలాంటి వారు రాజకీయంలోకి వచ్చేటప్పుడు. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నదని చెప్పి బెదిరించి మీకు పథకాలు రావు, మీకు స్కీములు రావు అని అట్లా అయ్యేటోళ్ళు కొంతమంది ఉన్నారు కావచ్చు. కానీ అంత మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దాదాపు ప్రజలు ఆశీర్వదించిన వాళ్ళే మంచి వాళ్ళే అవుతారు. ఎందుకంటే ప్రజలంతా గుడ్డిగానే అయితే నమ్మరని చెప్పి నాకు దృఢమైన విశ్వాసం ఉన్నది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇప్పుడు రాష్ట్రం మండల స్థాయిలో ఇప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయనుకోండి, లేదనుకుంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయనుకోండి, చాలా మేనిఫెస్టోలు తీసుకొస్తా ఉంటారు జనాలలోకి. అట్లనే ఇప్పుడు గ్రామాలలో కూడా ఏమవుతుందనంటే వార్డు మెంబర్లు కొందరు ఉంటారు, సర్పంచ్ దిక్కు 2-3 సర్పంచులు అభ్యర్థులుగా నిలబడతా ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ సొంత మేనిఫెస్టో ఒకటి పట్టుకొని జనాలలోకి పోతారు. ఎగ్జాంపుల్, ఓ ఇంటికి ఒక సమస్య ఉన్నదనుకోండి, నన్ను గెలిపిస్తే నేను ఇది నెరవేరుస్తా, లేదంటే ఆ ఇంట్లో ఏదన్నా పెన్షన్ రావాలి, లేదంటే ఇతరతర ఏదైనా రావాలి, నన్ను గెలిపిస్తే ఇది చేస్తా అని చెప్పేసి కూడా చాలా మంది డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తారు. ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? చేయొచ్చు, తప్పులేదు. ఎందుకంటే సర్పంచ్ అంటే అలాంటి ప్రచారాలు చేయొచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యే
గవర్నమెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు, కానీ అది చేస్తున్న ప్రచారాన్ని ఓ మేనిఫెస్టోని నువ్వు రిలీజ్ చేసామంటే ఆ మేనిఫెస్టోని మొత్తం నిలుపుకునేవాడు కావాలి. ఆ మేనిఫెస్టోని మొత్తం ఆ మేనిఫెస్టోలో ఉన్నాయి అన్నట్టు నువ్వు దాదాపు 100% నువ్వు ప్రతిజ్ఞ చేసి 90% అయినా 80% నువ్వు రీచ్ అయినా కూడా నువ్వు ముఖ్యమంత్రి కంటే గొప్ప అన్నట్టే. ఎందుకంటే ఒక గ్రామ స్థాయిలో మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు నేను కూడా నా పక్కన ఉన్న వాళ్ళు అప్పుడు తమ్ముళ్ళు ఏం చేసిందంటే వాళ్ళే మేనిఫెస్టో రాసింది, ఏది పడితే అది రాసేసింది. ఇక అన్న ఇది మనం ఇట్లా చేయాలి, ఇట్లా అరే ఇవన్నీ మనం చేస్తామంటే ఏం కాదు ముందైతే మాట ఇచ్చేద్దామని అని చెప్పి దాంట్లో మేనిఫెస్టో దుర్గమ్మ గుడి అన్నారు. దుర్గమ్మ గుడి అంటే ఉత్తగా అవుతుంది అండి, అది ఎన్నడో 30 ఏళ్ళ నుంచి అనుకుంటా నాకు గుడే అవుతలేదు మా ఊర్లో. ఊరికి నీళ్లు తెస్తాం, తాగునీరు సాగునీరు తెస్తాం, అన్ని రాసేసింది. ఇక మేనిఫెస్టోలో రోడ్లు, సీసీ రోడ్లు, లైట్లు అన్ని ఊరికేం కావాలో అని రాసేసింది. మా ఆవిడ సర్పంచ్ అయిన తర్వాత ఇవన్నీ మనం చేయాలంటది. ఎక్కడ చేయాలి, ఉండేది అమ్మి చేయాలా, ఎక్కడి నుంచి చేస్తాం. సరే అయినప్పటికీ కూడా మన మేనిఫెస్టోని మనం ఫిల్ చేస్తే అన్నిటికంటే సాటిస్ఫాక్షన్ ప్రజలకు సాటిస్ఫాక్షన్ కాదు, మాకు మేమే సాటిస్ఫై అవుతాం. కాబట్టి ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, దాదాపు మా మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో 95% అన్ని కంప్లీట్ చేసినాం. దేవుని దయ వల్ల అమ్మవారి గుడి అయింది, గ్రామ ప్రజల సహకారం తీసుకున్నాం, మంచి లక్ష్యం ఉన్నది మనసులో, గ్రామ ప్రజల సహకారం తీసుకున్నాం, దాతల సహకారం తీసుకున్నాం. ఓ మంచి పని చేయి, ఒక మంచోడు చేసేటప్పుడు వద్దన్నా కూడా తరలుకుంటూ వస్తాయి. అమ్మవారికి ఆజ్ఞ ఉన్నది కాబట్టి మాకు ఆ పని ఈజీగా అయిపోయింది, కట్టేసినాం. ఎక్కడ చిన్న గొడవ లేకుండా ప్రశాంతంగా జరిగిపోయింది. గుడి కట్టేసినాం, బొడ్రాయి పెట్టిస్తాం, బొడ్రాయి అయిపోయింది, లైట్లు అయిపోయినాయి, సీసీ రోడ్లు అయిపోయినాయి, అన్ని దాదాపు కంప్లీట్ చేసినాం. మా హయాంలో ఇవన్నీ చేయిస్తాం అనే వరకు చేయించినాం. అయితే నీళ్లు తెచ్చడం చిన్న టాస్క్ సర్పంచ్ గా, కాకపోతే దానికి కూడా ఒక రకరకాల ప్లాన్లు ఇచ్చి రకరకాల 3-4 లీడర్ల దగ్గర తిరిగి కొన్ని రోజులు రాజయ్య గారితో ఉండి ఆయన నొప్పించి, కొన్ని రోజులు రాజయ్య గారికి దూరం అయ్యి పల్లరాజేశ్వరరెడ్డి గారి దగ్గర పోయి వారిని నొప్పించి, కొన్ని రోజులు పల్లరాజేశ్వరరెడ్డి గారి దగ్గర నుంచి కడియం శ్రీహర్ గారి దగ్గర, అంతా మా పార్టీ వితిన్ పార్టీ అయినా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్గం ఉంటుంది అన్నట్టు. ఒక వర్గం దగ్గర పోతే ఇంకో వర్గానికి కోపం, కానీ తప్పదు. మా ఊరికి మేము ఇచ్చిన మాట కోసం పిల్లి తిరిగినట్టు 4 ఇళ్ళు తిరిగినట్టు అందరి దగ్గర తిరగాల్సి వచ్చింది. రాజకీయం అది వాళ్ళు ఆడే రాజకీయం, ఇది మా లెవెల్లో చదువుకున్నోంది కాబట్టి ఎక్కడ ఎవరిని ఎట్లా ఒప్పియాలి ఏంది అన్నట్టు అందరి దగ్గర తిరిగి అందరి దగ్గర లెటర్లు తీసి, ఇది కేసీఆర్ గారి ఫార్ములా, తెలంగాణను ఎట్లా తెచ్చారు నీళ్ళు అని నేను మోటివేషన్గా తీసుకున్నాను. ఆయనను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని కేసీఆర్ తెలంగాణ అనేది తెచ్చిండ్రా, మన ఊరికి నీళ్ళు ఏమంటావారా, తెద్దాం, తెచ్చి చూపెడదాం అని చెప్పి 3 సంతకాలు పెట్టించి కేసీఆర్ గారి దగ్గరికి మా సొంత పార్టీ మీదనే ధర్నాకు కూర్చొని, కొండాపూర్ ప్రజలతో కలిసి ధర్నాకు కూర్చొని, అంతే లింగంపల్లి ప్రజలు మాట్లాడుతుంటే మీటింగ్లలో మాట్లాడుతుంటే గొడవలు చేసేది, మీ ఊరికి నీళ్లు తెచ్చిన తర్వాతనే అది మీ ఊరికి వస్తాం అని చెప్పి మాటిచ్చి ఆ జియో కాపీ గవర్నమెంట్ తోటి రిలీజ్ అయ్యేటట్టు లిఫ్ట్ ఇరిగేషన్, మాది ఎత్తైన ప్రదేశం, నీళ్లు రావాలంటే కొంచెం కష్టం, అయినప్పటికీ కూడా ఆ జియో ఇప్పించి ఆ ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ అయ్యి ఇప్పుడు పైప్ లైన్ వర్క్ అవుతుంది. ఎంతో సంతోషం అవుతుంది. అంటే మనం ఇచ్చిన ప్రతి మాట, అది చిన్న మాటలు కావాలి, పెద్ద పెద్ద మాటలే. ఒక గ్రామ సర్పంచ్గా అది చాలా పెద్ద టాస్క్. ఒక మంత్రికి, ఒక ఎమ్మెల్యేకి కూడా సాధ్యపడని పనులు ఇట్లాంటివి. అది ఓన్లీ ముఖ్యమంత్రి తలుచుకుంటే అయ్యేది. కానీ మన ముఖ్యమంత్రి మనసెరిగిన మనిషిగా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రతి గ్రామంలో ప్రతి వాడికి నీళ్ళు అందాలన్నది ఆయన గొప్ప సంకల్పము. అసలు ఆ నీళ్ళు అంటేనే అతను పిచ్చి, గ్రామము రైతులు అందరికి నీళ్ళు అందాలనేది. తను ఒక వ్యవసాయదారుడు కాబట్టి ఇప్పుడైతేనే మనది అవుతుందిరా అని చెప్పి పెట్టి నీళ్లు తెప్పించుకోగలిగినాం. అది బిగ్గెస్ట్ సక్సెస్, అది మా లైఫ్ టైం అచీవ్మెంటే. అది అవునన్నా కాదన్నా నన్ను ప్రజలందరూ కలిసి సాగునీటి సాధన కమిటీ చైర్మన్ గానే అన్నే చేసింది. ఎవడు ఎన్ని చేసినా, ఎవడు ఎంత క్రెడిట్ చూపించుకోవాలని మస్తు ప్రయత్నాలు చేస్తా అంటారు, నేను తెచ్చినా అనేది. కానీ అక్కడ సాధన, ఇప్పుడు తెలంగాణ తెచ్చింది అందరి ఒకటి తెలంగాణ వచ్చింది కావచ్చు, కానీ లీడర్షిప్, హూ ఇస్ ద లీడర్షిప్ అండర్ హూస్ లీడర్షిప్? కేసీఆర్ గారి లీడర్షిప్ లో వచ్చింది. సాగునీటి సాధన కమిటీ కన్వీనర్ ఎవరు, దానికి చైర్మన్ ఎవరు? మనోజ్ రెడ్డి. ఆ సంతోషం నాకుంది. సరే, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలే కావచ్చు, పెద్ద నాయకులే కావచ్చు, డబ్బులు ఉండవు కావచ్చు, ఏదో ఉండొచ్చు కాదు, వాళ్ళు ప్రచారాలు బాగా చేసుకుంటారు కావచ్చు. మనం ప్రచారం చేసుకున్నా చేయకున్నా కూడా మా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ తెలుసు కదా లాజిక్ ఏది, మ్యాజిక్ ఏంది, దీన్ని ఎవరిని మెడల్ ఎట్లోంచి తీసుకొచ్చిండు మనోజ్ రెడ్డి అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు అల్టిమేట్ గా ఏంటి అంటే, ఇప్పుడు ఇన్ని చేసారు మీ గ్రామం కోసం, ఇచ్చిన మేనిఫెస్టో దాదాపు
95% పూర్తి చేసిర్రు. సో ఎత్తైన ప్రాంతానికి నీళ్లు తీసుకుపోవడం అనేది చాలా బిగ్ టాస్క్ నిజంగా కూడా. ఎందుకంటే డౌన్ ప్రాంతాలకు తీసుకుపోవడానికే చచ్చిపోతారు ఇప్పటిరేపు సర్పంచులు కదా, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోవాలంటే అయితే ఉన్నాయి. ఇప్పటికే గోదావరి జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు మనం అందరం చూస్తా ఉన్నాం ఏమవుతుంది అనేది. అట్లాంటివి మీ ప్రాంతానికి నీళ్లు తీసుకో ప్రక్రియ చేశారు, ఇవన్నీ చేశారు గ్రామానికి. నెక్స్ట్ ఏంటి అసలు? గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తా ఉన్నాయి, అలనాడు సర్పంచ్ మళ్ళీ సర్పంచ్ కాబోతున్నాడా? ఫర్దర్ గా స్టెప్ ఏమైనా మారబోతుందా? అసలు శ్రీపాతపల్లి ప్రజలకు ఏం చెప్తారు? లేదండి, ఒక్కసారి మనం ఒక పదవి అనుభవించినామంటే నెక్స్ట్ ఇంకోలకు ఒక అవకాశం ఇవ్వాలి. ఒక ఎడ్యుకేటెడ్ గా, ఒక సుగుణాలు కలిగిన వ్యక్తిగా నా అభిప్రాయం ఇది. మనం ఎన్ని రోజులు బతికినాం అన్నది కాదు, ఎట్లా బతికినాం అన్నది కావాలి. కాకిలాగా 1000 ఏళ్ళు బతుకుడు కాదు, కోకిల్లాగా కొన్ని రోజులు బతికినా మంచిదే అన్నట్టు. ఎంత మళ్ళా పదవి కావాలి, ఒక్కొక్కరు సర్పంచ్ గా మళ్ళీ 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 చేస్తుంటారు. మాకు అవసరం లేదు. ఒకసారి చేసినాం, 5 ఏళ్ళు చేసినాం, నెక్స్ట్ ఇంకోళ్ళు యువత రావాలి, కొత్తోళ్ళు రావాలి. కొత్తోళ్ళు వచ్చేది ఉంటే అది ఎట్లయినా ఉంటది. మేము ఇప్పుడు దుర్యోధనుడు వచ్చినా కూడా ధర్మరాజు పరిపాలనను దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఇప్పుడు ఎవడు వచ్చినా కూడా మా పరిపాలన దృష్టి పెట్టుకుని ఈ ఛార్జింగ్ అన్నది ఒక 5 సంవత్సరాలు ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 5-10 సంవత్సరాలు అబ్బో ఏమైనా అటు ఇటు చేస్తే మేడం లాగా చేయలేదు, ప్రత్యూష మేడం బాగా చేసేది, మనోజ్ రెడ్డి గారు బాగా చేసేది, అట్లా చేయలేదు, అట్లా చేయాలంటే మేము కష్టపడాలనే ఆలోచన ఉంటదేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ప్రజలు మళ్ళీ మనోజ్ రెడ్డి గారు రావాలి, ప్రత్యూష గారే రావాలి, ఎందుకంటే గతంలో ఎవరు చేయలేనటువంటి అభివృద్ధిని వీళ్ళు 5 ఏళ్లలో చేసిర్రు, మళ్ళీ వీళ్ళు వస్తే మరింత అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ప్రజలు ఏకగ్రీవంగా ఆలోచించి ఒక తీర్మానం చేసుకొని వస్తే అప్పుడేం అది ఇవాళ రేపు అది జరగని పని. ఇన్ కేస్ ఆఫ్ జరగదు. ఎందుకంటే కడియం శ్రీహరి గారు కంకణబద్రులై మనని ఎక్కడ గెలవనియొద్దని కంకణబద్రు. ఎందుకంటే ముల్లక్కర్ గెలిపిస్తారండి ఎవరన్నా, ఆయన గుచ్చుకుంటాడు, ఆయననైనా కాదు కదా. ఎట్టి పరిస్థితుల్లో మనకు రావద్దన్నట్టే ఉంటది. సరే ఎంత ప్రజలు అన్నా కూడా నేను ఒకటే వాళ్ళకి చేతులు జోడించి భార్యాభర్తలు ఇద్దరు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 5 ఏళ్ళు విన్నాం. ఇప్పుడు మా పిల్లలు వచ్చిండ్రు, మీ ఆశీర్వాదం వల్ల, మా దుర్గమ్మ దయ వల్ల, వారి ఆశీర్వాదం వల్ల మేము పరిపాలన మంచిగా చేసినాం కాబట్టి మాకు సంతానం లేనిది సంతానం అయింది, అమ్మవారి గుడి కట్టి అన్ని పనులు చేసిన తర్వాత అని మేము ఒక మంచి మూడ్లు ఉన్నాం, మేము మంచి ఫీల్ ఉన్నాం. మేము మళ్ళీ వచ్చి సర్పంచ్ అయ్యి ఈ సర్పంచ్ అయితే ఏంటంటే ప్రతి ఒక్కరితో మాటలు తినాల్సి వస్తుందండి. ఒక పంచాయతీ చెప్పినప్పుడు ఏమవుతుందంటే నీతి నిజాయితీగా ధర్మం వైపు ఉండాలంటే దగ్గరని కూడా అగ్నిస్ట్ అవుతుంది. మనతో ఎవరైతే పని చేసిండ్రో దాదాపు 80-90% మా కోసమే పని చేసిండ్రు. గ్రామం అంతా అందరూ మనోళ్ళే, మాకు ఎవరి మీద కోపాలు పగలు ఉండవు, మమ్మల్ని మీద శత్రువునైనా ప్రేమించే గుణం ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా. అలాంటి గుణాలు ఉండాలని చెప్పి మేము ఆశిస్తుంటాం. శత్రువు అయినా ఇంటికి వస్తే భుజం మీద చెయ్యాలి, ఫోన్ చేసిన బిడ్డ అనాలి, భోజనం పెట్టాలి, పంపించాలి. ఇది మా సిద్ధాంతం. అట్లాంటప్పుడు మేము ఒకరిని ఒక మాట అనాలంటే 100 సార్లు ఆలోచించేటోళ్ళం. ఇవాళ ప్రతి ఒక్కరు వాళ్ళతోటి వీళ్ళతోటి ఎక్కడో ఎవరికో న్యాయం జరగదు పంచాయతీగా. వాడు బయటికి పోయిన తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత తిట్టుకుంటూ పోతా అంటాడు. ఇట్లాంటి అన్ని అవసరం లేదు కదా, ఇట్లాంటి అవసరం లేదు కదా, ఇక చాలు. ఇది ప్రజలు ఎప్పుడైనా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు కాకుండా ఇంకో 10 సంవత్సరాలకైనా కూడా జనాలు అది రియలైజ్ అవుతారు. ఇప్పుడు మేము కాకుండా సర్పంచ్ వేరే వాళ్ళు అయినప్పుడైనా మేము చేసిన మంచి ఏందనేది వాళ్ళకు గుర్తుండిపోతుంది. జీవితాంతం మా శ్రీమతిపల్లి ప్రజలకు గుర్తుంటుంది అని చెప్పి అనుకుంటున్నాం. మళ్ళీ అదే పదవిలో చేసుడు అన్నది తగదు. ఎందుకంటే ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇక మేమే అదే పదవిలో కూర్చోవాలనేది ఉంటే ఇవాళ మర్రి చెట్టు కింద గడ్డి కూడా మొలవదు అన్నట్టు మొలవదు. ఎందుకంటే వేరే వాళ్ళకి అట్లాంటి పేటెంట్ లేదు కావచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, వానికి జీవితాంతం నేనే కావాలి ఎమ్మెల్యే, నేనే కావాలి ఎమ్మెల్యే, నేనే కావాలి ఎమ్మెల్యే, ఇంకోటి కావద్దా? అరే ఎమ్మెల్యే అంటే లక్షల మందిలో ఒక్కడు, నువ్వే, నీ కుటుంబం, తర్వాత నువ్వు, నీ కొడుకు, నీ బిడ్డ, నీ తమ్ముడు, ఇదేనా? ఇక వేరే వాళ్ళకి అవకాశం ఇయ్యరా? ఇట్లాంటి ఎదవలను చూసిన తర్వాత మాలాంటి వాళ్ళకి ఏమంటే మనమన్నా నెక్స్ట్ జనరేషన్ అన్నా మారాలి కదా. అర్థమైందని కొంచెం ఓల్డ్ జనరేషన్ అట్లా ఉండే కావచ్చు, నెక్స్ట్ జనరేషన్ అన్నా మంచిగా ఉండాలి కదా. టాలెంట్ ఉన్నోనికి, నిజంగానే ప్రజల పట్ల ప్రేమ ఉన్నోనికి, నిజంగానే సమాజానికి ఏదైనా చెయ్యాలనుకున్నోనికి అలాంటి వాళ్ళకి అవకాశం రావాలి. కానీ మళ్ళా మనమే కావాలనుకున్నాడు తప్పు. ఇది ఇప్పుడు చెయ్యాలనుకున్నవాడు పదవి ఉన్నా చేస్తాడు, పదవి లేకున్నా చేస్తాడు. ఈ పదవితోటే ఏదో అలంకారం కాదు, పదవికి మనం అలంకారం అయ్యేటట్టు ఉండాలి. ఇలా కొంతమంది రాజకీయ నాయకుల కొడుకులు ఉన్నారు, సుపుత్రులు మనం చూస్తున్నాం, బిడ్డలు ఉన్నారు. అరే వాళ్ళకు మినిమం లేదండి, ప్రజలతో కనెక్టివిటీ లేదు, ఎట్లా బిహేవ్ చేయాలో తెలియదు. రాసి వాడిని ఎమ్మెల్యేని చేస్తాను, వాళ్ళను ఎమ్మెల్యేలను చేస్తారు, బిడ్డలను కొడుకులను.
ఇక చూసుకో ఇక ప్రజలు ఇక ఇప్పుడు సినిమా యాక్టర్ల కొడుకులు ఉంటారు, వాడు చూస్తే చింపాంజీ తిరిగి ఉంటాడు, వాడిని కూడా రుద్ది రాకి చెంపలకి ఇటుకి అటుకి వాడిని కూడా హీరోని చేస్తాను. ఇది ఇట్లాంటి సమాజంలో ఉన్నాం మనం. అసలు టాలెంట్ అన్నది ఎక్కడనో మరుగున పడిపోతుంది. అట్లాంటి టాలెంట్ అవకాశం ఇవ్వాలి. టాలెంట్ ఉన్నాడు, సత్తా ఉన్నాడు, ఒకడు కావాలని ఎంత చేసినా కూడా ఎవడు కావాలనో వాడు అయ్యేటట్టు కొంచెం దారి ఇచ్చినాం అనుకోండి అవుతారు. లేదు నేనే అంటే నేను మా గ్రామంలో దొరను. నేను ఇప్పుడు మేము నిల్చున్నా కూడా గిరిగీసి నేనే అన్నా కూడా మాకు అడ్డు అన్నది ఉండదు. కడియం శ్రీహరి కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ నిల్చున్నా కూడా చేసేది ఏముండదు. ఇది రాసి పెట్టుకోవాల్సిన మాట. ఇది మా అంతలో మేము తప్పుకోవాలి తప్పించి నన్ను, ఎందుకంటే మేము ఆ గ్రామానికి చెప్పినాం కదండి, దొర అంటే తెలుసు కదా, దొరబిడ్డ అంటే తెలుసు కదా. దొరబిడ్డ వచ్చి అందరితో ఎట్లున్నాడు, ఒక సామాన్యంగా ప్రతి ఇంట్లో ప్రతి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ మనిషి తిరిగి ఉన్నా. ఇలాంటి మమ్మలను మా గ్రామాన్ని వేరేయాలని చెప్పి ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఎన్నో కుయుక్తులు మా మీదనే ఎన్నో ఇలా చూసిండు. కొండమురళి గారికి ఇష్యూ, కడియం శ్రీహరి గారికి అయ్యే ఇష్యూస్ కూడా మీరు చూస్తున్నారు. ఇవన్నీ కేవలం 5 ఏళ్ళు మేము కట్టిన గుడి 5 ఏళ్ల తర్వాత గుడికి ఎందుకు రాణిస్తలేమని ప్రశ్నిస్తే మా మీద బురద తల్లి దాంట్లో ఏదో ఎన్నో లక్షల కోట్లు వచ్చినాయి, దాంట్లో ఏదో ఇది చేసిర్రు అది చేసిర్రు అని అంటారు. అంటే ఎంత కామెడీ అండి ఇది. ఒక మంచి పని చేసిన 5 ఏళ్ల తర్వాత దాన్ని కూడా తవ్వి దాన్ని కూడా పెంట చేసేటోళ్ళు. దేవుని మీద రాజకీయాలు ఏంటండి ఈ ఏదోలకు? ఈ దేవుని మీద రాజకీయాలు ఏందండి? ప్రతి ఒక్కరి కుటుంబానికి చూపెడుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కడు దేవుని మీద రాజకీయాలు చేసినాడు. ప్రతి ఒక్కడు ఆ తల్లి నేనైతే ఏదన్నా అనుకుంటే అది అయిపోతుందండి. ఈ జైలుకు వచ్చిన ఎపిసోడ్ అవన్నీ కూడా అరే కేటీఆర్ అన్న పోతాడంటే ముందు నేను పోవాలన్న తాపత్రయం ఉండే చాలా వీడియోలలో చెప్పిన తదాస్తు అనేది పోయి వచ్చిన. రేపు ఎవరికైనా ఏదైనా కావాలని ఆటోమేటిక్గా నేను చాలా శాంతియుతంగా ఉన్నా. ఎందుకంటే ఆ అమ్మవారిని ఎప్పుడైతే మా గ్రామంలో నిలుపుకున్నామో, నేను చేయాల్సిన పని అంతా బిడ్డ నువ్వు సపడే కుక్కో అంతా నేను చేస్తా కదా, ఎవరికి ఏం చేయాలి ఎక్కడేం చేయాలో నేను చేస్తా కదా అని అంతా తల్లే చేసుకుంటూ పోతుంది, నేను చూసుకుంటూ పోతున్నా. ఇక తల్లే ఉన్న తర్వాత నాకెందుకు రాబోయ్, నేను రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు కదా, నేను కోపపడాల్సిన అవసరం లేదు కదా, నేను ఎవరినో తన్నాలే గుద్దాల్సిన అవసరం లేదు కదా, అంతా తల్లే చూసుకుంటానన్న ధీమాతోటి ఉన్నా. దేవుణ్ణి నమ్మనోని దేవుని భక్తి అమ్మవారి భక్తుని అయిపోయినా. 100%. ఇంకొకటి ఏంటంటే అసలు మీ దృష్టిలో సర్పంచ్ అంటే ఏంటి? అసలు సర్పంచ్ అంటే మీ దృష్టిలో ఏమనుకుంటారు? ఇప్పుడు నా దృష్టిలో నేను అనుకుంటా ఉన్నా, గ్రామానికి ఒక పెద్ద దిక్కు, ప్రజలకు అనునిత్యం కూడా అండగా ఉండేటువంటి నాయకుడు, అటు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండేటువంటి వ్యక్తిలా వ్యవహరించేటువంటి ఒక నాయకుడు అని నేను అనుకుంటున్నాను. నా అనుభవం చెప్పమంటారా? సర్పంచ్ అంటే గ్రామానికి ఒక పని మనిషి. అర్థమైందండి? ఎందుకంత చీప్ గా చూస్తున్నారు? చీప్ గా చూసుడు కాదు, అట్లా ఉండాలి అని నేను అంటున్నా. ఒక గ్రామంలో ప్రథమ పౌరుడు సర్పంచ్. కానీ వారు చేసే పని ఎట్లుంటే ప్రతి ఒక్కరి ఇంట్లో అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కరి కష్టంలో బాగా పాలు పంచుకోవాలి. ఈ విధంగా నేను చెప్పేది. నేను చీప్ గా చూసుడు కాదు. సర్పంచ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ఎవ్రీ పొలిటీషియన్. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి సర్పంచ్ అనేది పునాది. ఇప్పుడు చాలా మందిని నేను చూసిన మినిస్టర్ ఛాంబర్లో ఉన్నప్పుడు, పెద్దనాన్న ఉన్నప్పుడు, వాడు ఎమ్మెల్యే వచ్చినప్పుడు నువ్వు ఎమ్మెల్యే ఇది పార్టీ ముఖం చూసి గెలిచినావు, నీ ముఖానికి తెలుగు ఉండేది సర్పంచ్ గెలిచిరా పోరా అనేది పెద్ద మనిషి మంత్రి గారు. అంటే సర్పంచ్ ఇంపార్టెన్స్ చూడండి ఎంత ఉంటుందో. ప్రతి దగ్గర నువ్వు సర్పంచ్ గెలవలేవు అంటావు. ఒక గ్రామానికి సర్పంచ్ గెలిచిండంటే చాలా ఎంత లేదన్నా కూడా ఎంతో కొద్దిగా నీతి ఉన్నోడైతేనే సర్పంచ్ గెలుస్తాడు. అంతే తప్పించి హవలాగాళ్ళను వాళ్ళని వీళ్ళని గెలిపియరు ప్రజలు. 100% గెలిపియరు. ఎవరిని గెలిపిస్తారండి? ఇప్పుడు అట్లాంటి సర్పంచ్ అంటే ఒక ఉన్నతమైన పదవి. ఒక సర్పంచ్ కి ఉన్న పవర్స్ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఉండవు ఆ గ్రామం మీద. ఒక గ్రామంలో అడుగు పెట్టాలంటే సర్పంచ్ పర్మిషన్ లేనిది ఎవరు కూడా, ఎంత పెద్ద నాయకులు కూడా గ్రామంలో అడుగు పెట్టరు, ఆఫీసర్ కూడా అడుగు పెట్టరు. కానీ ఇప్పుడు అట్లా మారిపోయింది. ఒకప్పుడు సర్పంచ్ కి చాలా విలువ ఉండేది, సర్పంచ్ గారికి చాలా విలువ ఉండేది. ఇప్పుడు ఆ విలువ లేకుండా చేసారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఏంటంటే ఎమ్మెల్యే దగ్గర చెంచాగిరిలు చేసేటోడు, వాడు వార్డు మెంబర్ కూడా గెలవడు. కానీ వాడు ఎమ్మెల్యే దగ్గర ఉండి అంటే గెలిచిన సర్పంచ్ను ఎమ్మెల్యే వీడు గెలిచిన కొంచెం ఇది ఉంటుంది కదా. ఆ తెలివిలేని ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే ఈ వార్డు మెంబర్ గెలవనుకి విలువ ఇచ్చి వీళ్ళని డిమోరలైజ్ చేయాలని చూస్తుంటారు. ఇది చాలా దరిద్రమైన పొజిషను. ఇట్లాంటి వ్యవస్థ చేయబట్టి ఏమవుతుందంటే సర్పంచ్ వాల్యూస్ అనేవి తగ్గినాయి.
ఇది కానీ గతంలో అట్లా ఉండకపోయేది. ఎమ్మెల్యేలు, అధికారులు ఎవరైనా కానీ సర్పంచ్కి చాలా విలువ ఇచ్చేది. చెక్ పవర్ లేదండి, సీఎం కూడా చెక్ పవర్ లేదు. ఒక సర్పంచ్కి చెక్ పవర్ ఇచ్చింది. సీఎంకి సచివాలయం ఉన్నట్టు సర్పంచ్ కూడా గ్రామ సచివాలయం ఉంటుంది. దట్ మచ్ పవర్ఫుల్ పోస్ట్ ఈజ్ సర్పంచ్. దాని గురించి చీఫ్ ఎప్పుడు మాట్లాడాను నేను. అది ఏ రాజకీయ నాయకుడైనా ఫస్ట్ సర్పంచ్ కావాలి, తర్వాత ఏదైనా. థ్యాంక్ యూ మనోజ్ రెడ్డి గారు. నిజంగా కూడా ఒక సర్పంచ్కి ఉండాల్సిన లక్షణాలు, నిజంగా రాబోయేటువంటి రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలి, ఆ ఎన్నుకునేటువంటి నాయకుని దగ్గర ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఆ నిలబడేటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రజలకు మాటిస్తా ఉన్నాడో ఆ మాటను ఏ విధంగా నిలబెట్టుకోవాలి, ఇవన్నిటి మీద కూడా ఈరోజు మనం చర్చించడం జరిగింది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తుండండి KMR న్యూస్.